అసలు చేపల పులుసుని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా? అది ఈస్ట్ గోదావరి స్టైల్లో చేపల పులుసు అంటే. నేను ఉండేదాన్ని పెళ్లి అవ్వక ముందు వరకు. పెళ్ళైన తర్వాత ఒక్కసారి మా ఆయన చేత్తో ఈస్ట్ గోదావరి స్టైల్లో చేపల పులుసు చేసి పెట్టారండి బాబు. ఇంకా ఆ చేపల పులుసు తిన్నాక నేనైతే పెద్ద ఫ్యాన్ అయిపోయాను చేపల పులుసు. అంత బాగా నచ్చిందనమాట నాకు ఆ చేపల పులుసు. నాకు తెలిసి ఈస్ట్ గోదావరి వాళ్ళు ఎక్కువ చేపలు తినడానికి ఇష్టపడతారు. మా ఇంట్లో వాళ్ళకి చేపలు ఇష్టమైనా సరే నా గురించి కోరండి చేపల్ని స్కిప్ చేసేసి చికెనో మటనో తెచ్చి వండేవారు అనమాట. నాకు చేపలు ఇష్టం లేదని చెప్పినప్పుడు మా అమ్మ ఎన్ని స్టోరీలు చెప్పేదో, హెల్త్ కి మంచిది, చాలా బలం వస్తుంది, స్ట్రాంగ్ గా ఉంటామని చెప్పి ఎన్ని చెప్పేదో, అబ్బే ముక్క కూడా దిగేది కాదు నాకైతే. నేను ఎలా అయినా చేపలు తినాలని చెప్పి మా అమ్మ చేపల మీద సాంగ్ కూడా పాడేది. ఎలా అంటే ఆ సాంగ్, బుర్ర తింటే బుద్ధిమంతుడు, నడుము తింటే నాగరాజు, తోక తింటే తొట్టిగాడు అని చెప్పి కామెడీగా పాడేదన్నమాట సాంగ్. ఎన్ని చేసినా అసలు నేను చేపలను ముట్టేదాన్నే కాదు. అలాంటిది ఇప్పుడు నా ఫేవరెట్ ఏదైనా ఉందంటే అది చేపల పులుసే. అది కూడా ఈస్ట్ గోదావరి స్టైల్లో చేపల పులుసు. మా ఆయన చేసిందంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మా ఆయన ఈస్ట్ గోదావరి స్టైల్లో చేపల పులుసు చేసి వాళ్ళ ఫ్రెండ్స్ కి పట్టుకెళ్తున్నారు. ఈ చేపల పులుసు తిన్నాక దెబ్బకి వాళ్ళ ఇల్లు గుర్తొచ్చేస్తుంది వాళ్ళకి నిజంగా.